మత్స్యకారుల గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయబోతున్నారు. 8 మంది మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా తీరంలో గల్లంతైన మత్స్యకారుల బోటు కోసం గాలింపు చేపట్టారు. ఓడలరేవు జెట్టి నుంచి ఈ నెల 3న సముద్రంలోకి వెళ్లింది బోటు. సోమవారం ఉదయం 11 గంటల వరకు ఫోన్లో మాట్లాడారు మత్స్యకారులు. అయితే ఆ తర్వాత సిగ్నల్ కట్ అయిపోయిందంటూ చెప్తున్నారు కుటుంబ సభ్యులు. బోటులో విహెచ్ఎఫ్ సెట్, మత్స్యకారుల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఆగస్టు 12న తిరిగి రావాల్సిన బోటు ఇప్పటికీ కూడా జాడలేదు. కోస్ట్ గార్డ్ నౌకలను అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖ, పారాదీప్ బోట్లకు సమాచారం ఇచ్చారు. బోటు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగించమని చెప్పారు. ఇక కోస్ట్ గార్డ్, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను వినియోగించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. బాధిత కుటుంబాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. గాలింపు సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు, కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అప్డేట్ లేదు, సమాచారం లేదు. మరి ఏంటి, అధికారులు ఏం చెప్తున్నారు? గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా సీఎంఓ అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే మత్స్యకారుల మిస్సింగ్కి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాళ్ళు ఏ రోజు వెళ్ళారు, ఎందుకు తిరిగి రాలేకపోయారన్న అంశం మీద కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశాల నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యి వీళ్ళ ఆచూకీ కొనుగొనేందుకు అన్ని ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 3వ తారీఖున ఉదయం 10 గంటలకు బయలుదేరారు. అయితే తర్వాత అటు ఒక గంటలోనే 11 గంటలకు కూడా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టుగా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. 11 తర్వాత ఇంకా ఆచూకీ లభించలేదు. ఎందుకంటే డీప్ సీలోకి వేట కోసం వెళ్ళినట్టుగా, అయితే చోనా ఫిషుల కోసం వెళ్ళినట్టుగా కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది మత్స్యకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సాధారణంగా వీళ్ళు బోటుకు సంబంధించినటువంటి ఏదైతే మత్స్యకారులు పెద్ద పెద్ద బోట్లకు సంబంధించినటువంటి దాంట్లో దీనికి ఒక సంబంధించిన యజమాని ఉంటారో, యజమాని ఆధ్వర్యంలోనే ఇక్కడ ఎవరైతే మొత్తం 12వ తారీఖును కూడా తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు రాలేదు. ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం వైజాగ్ సముద్ర తీరంలో ఉన్నటువంటి 4 షిప్పులతో పాటు ఆ సముద్రంలో గాలింపు చర్యలు, కోస్ట్ గార్డ్కి సంబంధించిన టీమును కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఏదైతే బోట్లో విహెచ్ఎఫ్ సిస్టమ్ అని ఉంటుంది టెక్నికల్గా, ఆ విహెచ్ఎఫ్ సిస్టమ్ కూడా ఆ బోట్లో కూడా ఉంది. కానీ ఎందుకు పని చేయట్లేదు అనే దాని మీద కూడా అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కోస్ట్ గార్డు నౌకలకు సంబంధించి అప్రమత్తం చేస్తున్నారు. ఒక పక్క కోస్ట్ గార్డ్ అధికారులంతా కూడా సముద్రంలో ఉన్నటువంటి భైరవపాలెం, విశాఖపట్నం, కాకినాడ, పారాదీప్ ప్రాంతాలకు చెందినటువంటి మత్స్యకార బోట్లను కూడా అధికారులు అప్రమత్తం చేసి వీళ్ళ వివరాలు కూడా ఎక్కడైతే ట్రేస్ అయిందో ఆ సంబంధించిన స్టేషన్ని కోస్ట్ గార్డు ఏదైతే అల్లవరం, ఓడలరేవుకు సంబంధించినటువంటి ఈ గ్రామాలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సీఎం సంబంధించారు. స్థానిక అధికారులు అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి. మొత్తం ఓడలరేవు, దుమ్ములపేట, వాసాలతిప్ప గ్రామానికి చెందినటువంటి వీరంతా కూడా అల్లవరం మండలం అలాగే ఉప్పలగుప్తం మండలానికి సంబంధించినటువంటి మొత్తం మత్స్యకారులంతా కూడా వీళ్ళు వేటకెళ్ళినా కూడా 2-3 రోజుల్లో, లేదంటే ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేస్తుంటారు. కానీ డీప్ ఫారెస్ట్, డీప్ సీలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఆ లోపలికి అంటే వెళ్ళిన ప్రాంతంలో వీళ్ళకి సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిపోతే మాత్రం, ఆ బోటులో ఉన్నటువంటి సిగ్నల్ వ్యవస్థ కూడా పని చేయకపోతే మాత్రం కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సి ఉంటుంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఏపీ సీఎం స్పందించడం, అధికారులు స్పందించారు. మొత్తం 8 మంది యజమానితో కలిపి, మత్స్యకారులతో కలిపి మొత్తం 8 మంది బోట్లో ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం కోస్ట్ గార్డ్ అధికారులతో పాటు తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ అధికారులను అప్రమత్తం చేసి వాళ్ళని సేఫ్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.